నీకు అప్పుడు చేసిన డెకాయిట్ కానీ అంతకుముందు బూచోడు కానీ వాటితో కంపారిజన్ చేస్తే నీకు ఒక ఓకేనా డబ్బింగ్ అవన్నీ? చాలా చాలా డబ్బింగ్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే క్యారెక్టర్ చాలా బాగుంది. డబ్బింగ్ చూసి సినిమా డబ్బింగ్లో వాళ్ళు చూసిన వాళ్ళు కూడా క్యారెక్టర్ బాగుంది, ఫస్ట్ అనిపించకుండా తర్వాత రివీల్ అయ్యేది బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. అది సింపుల్, నాకు ఓకే గుడ్ అనిపించింది నాకు ఓవరాల్. అది ఇకపోతే నువ్వు చూసావు, నా యాక్టింగ్ చూసినావు, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం మైనస్లు ఉన్నాయి, ఏం ప్లస్లు ఉన్నాయి, నీకున్న పరిధిలో నువ్వు ఏం చెప్పగలుగుతావు నా గురించి? నేను ప్లస్ మైనస్ చెప్పేంత అయితే కాదు, నీకు ఒక నీ అంటే కాదని ఎవరు నేను గైడ్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ నువ్వు అనుకున్నావు కదా, నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు పర్లేదు, ఇంకొక నీ దగ్గర కొంచెం ఎంతో కొంత మ్యాటర్ ఉంది కాబట్టి నువ్వు రాసుకున్నావు, అట్టాగా నీకు ఒక క్లారిటీ అయితే ఉంది. ఈ దగ్గర ప్లస్లు ఏంది, ఇవి మైనస్లు ప్లస్లు, నాలో ఉన్న ప్లస్లు ఏంది, నాలో ఉన్న మైనస్లు ఏంది. అంటే నాకు పర్సనల్ గా మొహమాటం ఏం లేదు, ఉన్నది చెప్పినావు అనుకో. అంటే నువ్వు డైరెక్టర్ అనేవాడు అవి చెప్తేనే మనం కూడా వాటిని రెక్టిఫై చేసుకున్న, ఇవి ఉన్నాయి కదా మనం చేసుకుందాం నెక్స్ట్. గైడెన్స్, అదొక గైడెన్స్, తప్పేం కాదు. మ్యాథ్స్ అందరూ అప్కమింగ్ వాళ్ళు ప్లస్లు అడగరు, నా మైనస్ లేనిది అది ఇదని అడుగుతారు. అందుకే అడుగు. మెయిన్ ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే, నువ్వు క్యారెక్టర్ తగ్గట్టు డైలాగ్ మోడ్యులేషన్ ని అడాప్ట్ చేసుకోనికి ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటావు. అది గ్రాప్ ఇమ్మీడియట్గా తీసుకుంటే చాలా సింక్ అవుతుంది నాకు. ఏంటంటే నువ్వు చెప్తుంటే ఒక 4-5 టేక్ల తర్వాత అప్పుడు అడాప్ట్ అవుతావు, స్లోగా వెళ్తావు, అంతవరకు వెళ్ళవు. అదొకటే నాకు మైనస్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు స్పీడ్గా చేయడం ఇష్టం. స్పీడ్ చేయడం అన్నప్పుడు నాకు అది ఇమ్మీడియట్లీ వెళ్ళాలని చూస్తా. అందుకని స్క్రిప్ట్ కూడా నీకు ఎప్పుడో ఇచ్చేసిన నేను, అందుకనే తొందరగా వెళ్తే బెటర్ అని నేను ఫిక్స్ అవుతా. ఇంకోటి ఇంకా చేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఓ రకంగా అయితే అప్పటిలా కాకుండా మారినావు. ఒకప్పుడైతే ఆ షూట్ టైం చెప్పు అప్పుడే వచ్చి వెళ్ళిపోతా అనేటట్టుండేది, కానీ ఇప్పుడు కాదు, కొంచెం లైన్లోకి వచ్చి నేను కూడా వస్తా, నేను అన్నట్టు ఉంది. అది చేంజ్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే